హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ప్రెసెంట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ అప్డేట్స్ ఏంటి అండ్ వీటి ఇంపాక్ట్ రేపటి మార్కెట్స్ మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ రీసెంట్ డేస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ మనకి స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది. అన్ని సెక్టర్స్ లో కూడా సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. అండ్ రీసెంట్ డేస్ లో చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ నిఫ్టీ రికవరీ వచ్చు. ఈవెన్ దో వార్ జరుగుతున్నప్పటికీ నిఫ్టీ 50,000 పాయింట్స్ రికవరీ వచ్చు. మరి దీన్ని బేస్ చేసుకుని బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చా, లేదా ఇది టెంపరీ రికవరీ ర్యాలీ మాత్రమేనా? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ లో ఈ స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్ ఏంటి? ఫ్యూ డేస్ బ్యాక్ యుఎస్ నెక్స్ట్ 5 డేస్ వరకు వార్ ని పాజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ 5 డేస్ లో ఇరాన్ కి యుఎస్ కి నెగోషియేషన్స్ కంటిన్యూ అయ్యి మేబీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయొచ్చు, లేదా ఈ వార్ సిచ్యువేషన్ కూల్ ఆఫ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. దానివల్ల మార్కెట్స్ రికవరీ వచ్చింది. మరి 5 డేస్ లో డెవలప్మెంట్స్ ఎలా జరిగినాయో మాట్లాడుకుందాం. ఈ 5 డేస్ లో యుఎస్ ఇరాన్ కి ప్రపోజల్స్ పంపించింది. ఒక 15 పాయింట్ డీల్స్ తో ఒక అగ్రిమెంట్ ని సెండ్ చేసింది యుఎస్ ఇరాన్ కి. అసలు ఈ 15 పాయింట్స్ ఏమో సింపుల్ సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యుఎస్ ఏం చెప్తుందంటే, ఇరాన్ ఇప్పటి వరకు ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుందో వాటన్నిటిని డిస్ట్రక్ట్ చేయాలి అండ్ అలాగే ఫర్దర్ గా ఎలాంటి న్యూక్లియర్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయకూడదు. దీంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మనకి ఎక్కడి నుంచి అయితే ఆయిల్ పాస్ అవుతుందో ఆ ఛానల్ ని కంప్లీట్ గా అన్ని కంట్రీస్ కి ఇమీడియట్ గా ఓపెన్ చేయాలి. ఇలా ఒక 15 పాయింట్స్ సమ్మరీని పంపించి ఈ 15 పాయింట్స్ కి ఇరాన్ అగ్రీ చేస్తే మేము ఫర్దర్ గా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీస్ కంటిన్యూ చేయం, వార్ ని కంటిన్యూ చేయమని వాళ్ళు ఇరాన్ కి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇరాన్ వీటిని కంప్లీట్ గా అపోజ్ చేస్తూ మేము ఈ 15 పాయింట్స్ ని అగ్రీ చేయట్లేదు, ఒకవేళ మేము వార్ ని స్టాప్ చేయాలంటే ఇప్పటి వరకు వార్ జరగడానికి ఇరాన్ కి ఎంతైతే ఖర్చు అయిందో ఆ కంప్లీట్ కాంపెన్సేషన్ యుఎస్ కనుక పే చేస్తే మేము వార్ ని స్టాప్ చేస్తాం. దాంతో పాటు ఫ్యూచర్ లో కూడా ఇరాన్ కి సంబంధించిన ఎనర్జీ రిసోర్సెస్ మీద ఎలాంటి అటాక్స్ జరగకూడదు అండ్ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా మేము డిస్ట్రాక్ట్ చేయడానికి రెడీగా లేము అని చెప్పి వాళ్ళు కూడా చాలా క్లియర్ గా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. సో ఓవరాల్ ఈ 5 డేస్ లో ఎలాంటి పాజిటివ్ నెగోషియేషన్స్ జరగలేదు. ఇప్పటికీ వార్ జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఇప్పటికీ అటాక్స్ జరుగుతుంది అండ్ యుఎస్ ఏదైతే 5 డేస్ పాజ్ పెట్టిందో అది రేపటితో కంప్లీట్ అవుతుంది. మరి రేపటి తర్వాత యుఎస్ మళ్ళీ అటాక్స్ కంటిన్యూ చేయబోతుందా, లేదా మళ్ళీ నెగోషియేషన్స్ కంటిన్యూ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. బట్ ఓవరాల్ గా వార్ ఇంకా జరుగుతుంది, వాలటిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక పాజిటివ్, ఒక టెంపరీ పాజిటివ్ ర్యాలీ ఏదైనా ఉందనుకుంటే, ఇరాన్ ఇప్పుడు ఒక 5 మేజర్ కంట్రీస్ కి, ఒక ఫ్రెండ్లీ 5 మేజర్ కంట్రీస్ కి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తుంది. ఈ 5 మేజర్ కంట్రీస్ లో మన ఇండియా కూడా ఉంది. సో ఇప్పుడు ఇండియాకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ఆయిల్ పాసెస్ కంప్లీట్లీ ఓపెన్. మరి దీని వల్ల మన మార్కెట్స్ పాజిటివ్ గా రికవరీ వచ్చేస్తుందా అంటే డెఫినెట్లీ నాట్. ఇప్పుడు ఇండియాకి ఆయిల్ పాసెస్ ని అలౌ చేసినంత మాత్రాన ఇంపాక్ట్ లేదని కాదు. షిప్స్ ని అలౌ చేస్తే సప్లై చైన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ షిప్స్ ని అలౌ చేసినప్పటికీ మనం క్రూడ్ ఆయిల్ కొనాలంటే ప్రెసెంట్ గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ హై లెవెల్ లో ఉంది. ఆల్మోస్ట్ $100 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వార్ కంటిన్యూ అవుతున్నంత కాలం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ లో ఉంటాయి. ఈవెన్ దో మనకి సప్లై ఉన్నప్పటికీ మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోవాలి కాబట్టి అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్. ఏదైనా ఒక టెంపరీ రిలీఫ్ ఏంటంటే సప్లై చైన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, అదొక టెంపరీ రిలీఫ్. ఈవెన్ దో వార్ జరుగుతున్న ఏరియాస్ నుంచి షిప్స్ పాస్ అవడం అంత ఈజీ అయితే కాదు, దానికి చాలా కాస్ట్ అవుతుంది, ఇంపోర్ట్ చార్జెస్ విపరీతంగా పెరిగిపోతాయి. సో క్రూడ్ ఆయిల్ పాస్ చేసినంత మాత్రాన ఇండియాకి కంప్లీట్ పాజిటివ్ అయితే కాదు. వార్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ ఇప్పుడున్న డేటాను బట్టి మనకి గిఫ్ట్ నిఫ్టీ సమ్వే క్లోజ్ టు 100 నుంచి 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది. అది ఇప్పుడున్న సినారియో, మేబీ ఓవర్ నైట్ లో అది ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అండ్ వీటితో పాటు మనం చెక్ చేసుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా వెన్స్డే కూల్ ఆఫ్ అయినాయి, మళ్ళీ ఈ రోజు కూడా 100 కి రీచ్ అయినాయి. ఇండియా విక్స్ ఇంకా 20 అబౌవ్, స్టిల్ 24 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అది డేంజరస్ జోన్, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. వీటన్నిటిని గుర్తు పెట్టుకుని మన ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 23,000 లెవెల్ దగ్గర స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ 23,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే 23,800 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే 22,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్. సో ఓన్లీ ఈ మేజర్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతాం. సో ఇప్పుడున్న సినారియో బట్టి మార్కెట్ లో 100 నుంచి 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్ స్ట్రాటజీ సెల్ ఆన్ రైస్, లేదా సపోర్ట్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ జరిగితే, సపోర్ట్స్ బ్రేక్అవుట్ జరిగిన ఈ రెండు సినారియోస్ లో మనం సెల్ సైడ్ ట్రేడ్స్, నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సినారియోలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగితే, ఈ ప్రాసెస్ లో గ్యాప్ డౌన్ జరిగి ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో మేజర్ లెవెల్ మనకి 23,500 నుంచి రివర్సల్ జరిగిన ఇక్కడ నుంచి మనం సెల్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదు ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ 23,000 ఏదైతే సపోర్ట్ ఉందో ఇది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగిన సెకండ్ లెవెల్, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. బట్ ఈ రెండు సినారియోస్ మనం చెక్ చేసుకోవాల్సింది, మార్కెట్ 23,500 కి వెళ్ళి రివర్సల్ జరుగుతున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి, లేదా 23,000 డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు సేమ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించాలి. ఈ సినారియోస్ కనిపిస్తేనే ట్రేడ్ చేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేస్తాయి. సో సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్. ఈవెన్ ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ జరిగినప్పటికీ ఇమీడియట్ గా సెల్ చేయదు,
రికవరీ వచ్చి మేజర్ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది కదా 23,000, అప్పుడు మాత్రమే సెల్ ప్లాన్ చేసుకో. అలాగే బిగ్ గ్యాప్ అప్ జరిగిన ఇమీడియట్ గా బై చేయొద్దు. మేజర్ సపోర్ట్ కి వచ్చి అక్కడ జరిగే ఆప్షన్ చైన్ అనాలిసిస్ అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి ఓన్లీ లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వాలి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీకెండ్ ఫ్రైడే ఎట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. రీసెంట్ డేస్ లో చూసుకుంటే మార్కెట్ లో బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ చాలా కామన్ అవుతుంది. చాలా మంది ఈ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ని క్యాప్చర్ చేయడానికి లక్ బేస్డ్ ట్రేడ్స్ తీసుకుంటున్నారు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే, బట్ లాస్ వచ్చిందంటే మీ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో సెన్సెక్స్ లో లెవెల్స్ చూసుకుందాం. మనకి వెన్స్డే హై చూసుకుంటే 76,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది, రౌండ్ ఫిగర్. అండ్ ఇక్కడ 75,000 దగ్గర ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి 76,000 నుంచి రివర్సల్ వచ్చినా షార్ట్ చేసుకుందాం, లేదా 75,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా షార్ట్ చేసుకుందాం సెకండ్ లొకేషన్. లేదా 75,000 కంటే కింద ఓపెన్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో 75,000 నుంచి రివర్సల్ జరిగినా షార్ట్ చేసుకోవచ్చు. సెల్ ఆన్ రైజ్ అండ్ సపోర్ట్స్ బ్రేక్అవుట్. సో వన్స్ 75,000 బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ 74,000 దగ్గర ఉంది, అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 76,500 నెక్స్ట్ రెసిస్టెన్స్. సో సెల్ ఆన్ రైజ్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్, సింపుల్. ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవ్వాలి. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. రెసిస్టెన్స్ 54,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అండ్ 53,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో రేపు గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో 54,000 నుంచి రివర్స్ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం, లేదా 53,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్న సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్ బ్రేక్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో అప్ సైడ్ ర్యాలీ ఏదైతే వచ్చిందో అది టెంపరీ ర్యాలీ కింద కన్సిడర్ చేసుకుందాం. సో మార్కెట్ లో ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది, వార్ ఇంకా జరుగుతుంది. ఎక్కడ సీజ్ ఫైర్ ఆర్ వార్ కూల్ ఆఫ్ అవుతున్నట్టు సినారియోస్ ఇప్పటికీ కనిపించలేదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎక్కువలో ఉంది, సమ్వే క్లోజ్ టు 100 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అండ్ ఇండియా విక్స్ కూడా 20 అబౌవ్ డేంజరస్ జోన్ లో ఉంది. సో చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి, అండ్ ఎట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ ని నెక్స్ట్ రోజు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.